హలో ఫ్రెండ్స్, ట్రావెల్ న్యూస్ ఎపిసోడ్ 005కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి 19 మే 2026 అండ్ టైం వచ్చేసరికి 10:37 అయితే అవుతుందన్నమాట. సో ఇప్పుడు దాకా ఉన్న ట్రావెల్ న్యూస్ అయితే ఇది. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 4-5 వీడియోస్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు ఏదైనా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో మనం ట్రావెల్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఇడాహోలో ఒక గన్ ఫైటర్ స్కైస్ అనే ఎయిర్ షోలో 2 ఫైటర్ జెట్స్ అయితే గాల్లోనే ఢీకొన్నాయి. సో అప్పుడు ఆ గాల్లోనే ఢీకొన్న తర్వాత పైలట్స్ అయితే బయటకు వచ్చేసారు. 4 పైలట్స్. ఫైటర్ జెట్లో ఒక ఫైటర్ జెట్కి 2 పైలట్స్ అయితే ఉంటారన్నమాట. అంటే ఒక పైలట్ ఇంకొక వెనక డైరెక్షన్ చెప్పారనమాట. సో వాళ్ళు 4 బయటకు అయితే వచ్చేసారు. ఆ 2 ఫైటర్ జెట్స్ కింద అయితే పడిపోయినాయి. కింద పడిపోయిన తర్వాత చాలా దట్టమైన నల్లపొగ అయితే వచ్చిందనమాట. సో అక్కడ చూడటానికి చాలా దారుణంగా ఉన్నాయి ఆ సిచ్యువేషన్స్. సో నేను ఒక ఎయిర్ షోకి అయితే వెళ్ళాను. బెంగళూరులో జరిగిందనమాట లాస్ట్ ఇయర్. సో అప్పుడు కూడా ఇప్పుడు ఎయిర్ షో అంటే చాలా స్టంట్స్ అయితే చేస్తూ ఉంటారు. సో అట్లా స్టంట్స్ చేసేటప్పుడు అదుపు తప్పితే మాత్రం చాలా ప్రమాదం. చాలా ఫాస్ట్గా అయితే వెళ్తూ ఉంటాయి. మొన్న బెంగళూరులో జరిగిన ఎయిర్ షోలో రష్యా నుంచి, అమెరికా నుంచి ఫైటర్ జెట్స్ అయితే వచ్చినాయి. నేనైతే చూశాను. సో మీరు కనుక ఆ ఎయిర్ షోకి వచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి మీరు ఏమేమి చూశారో. స్టంట్స్ చేసేటప్పుడు అదుపు తప్పితే మాత్రం ఇలాంటి ప్రమాదాలు అయితే తప్పవు. మీరు నెక్స్ట్ ఇయర్ రాబోతున్న మన ఇండియన్ రైల్వేస్ వాళ్ళది బుల్లెట్ ట్రైన్ అయితే చూసారా? చూడకపోతే ఇక్కడ మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను. సో అది వచ్చేసరికి మన ఇండియన్ రైల్వేస్ వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేసిన బుల్లెట్ ట్రైన్ ఇమేజ్ అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి ఢిల్లీ రైల్వే బిల్డింగ్ ఉండేది కదా. సో ఆ బిల్డింగ్ గేట్ నెంబర్ 4 దగ్గర ఈ ఇమేజ్ అయితే డిస్ప్లే చేశారంట. ఇది వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఇయర్ లో రాబోతున్న బుల్లెట్ ట్రైన్. ఈ ట్రైన్ చూడటానికి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఈ ట్రైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనకి పక్షిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని, ఒక పక్షి రూపాన్ని తీసుకొని సో ఆ డిజైన్ అయితే చేశారంట. పైన వచ్చేసరికి మనకి కాషాయం రంగు అండ్ మధ్యలో బ్లాక్ అండ్ కింద వచ్చేసరికి ట్రైన్ కింద వైట్ కలర్ లో అయితే ఉండిద్ది. సో ఇది వచ్చేసరికి ఇండియన్ రైల్వేస్ వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేశారు. ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ వచ్చేసరికి ముంబై నుంచి అహ్మదాబాద్కి అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ లోపు ప్రాజెక్ట్ని అయితే పూర్తి చేసి ఈ బుల్లెట్ ట్రైన్స్ని మన కోసం అయితే తీసుకురాబోతున్నారు. సో వెయిట్ చేద్దాం. సో ఆగస్ట్ లోపు ప్రాజెక్ట్ పూర్తయి బుల్లెట్ ట్రైన్స్ రావాలని కోరుకున్నాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు మొన్నే కదా మనం డిస్కస్ చేసుకుంది. 3 రూపాయలు పెంచారు. హైదరాబాద్ లో అన్ని సిటీస్ కన్నా ఎక్కువ ప్రైస్ ఉందని చెప్పేసి అనుకున్నాం కదా. మళ్ళీ ఇప్పుడు 90 పైసలు అయితే పెట్రోల్ అండ్ డీజిల్ పైన చమురు కంపెనీలు అయితే అంటే క్రూడ్ ఆయిల్ కంపెనీస్ అయితే పెంచినాయి అనమాట. ప్రజెంట్ 90 పైసలు అయితే పెట్రోల్ అండ్ డీజిల్ రెండింటి పైన అయితే పెంచారనమాట. అండ్ ఫ్యూచర్ లో అంటే ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ప్రైజెస్ అయితే పెంచుతారంట. అంటే క్రూడ్ ఆయిల్ మరి దొరకటం కష్టం అవుతుందో ఎందుకో తెలియదు. సో రానున్న రోజుల్లో ఇంకా ప్రైజెస్ అయితే పెరగబోతున్నాయి. సో చూద్దాం ఎంత పెంచుతారు. ప్రజెంట్ అయితే ధరలు అయితే మీకు డిస్ప్లే చేస్తాను. మెయిన్ సిటీస్లో, ఆంధ్ర అండ్ తెలంగాణలో మెయిన్ సిటీస్లో ప్రైజెస్ ప్రజెంట్ ఎంత ఉన్నాయని చెప్పేసి చూడండి ఒకసారి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మీరు ఎయిర్ బ్యాగ్స్ని 4 వీలర్స్లో కామన్గా మనం మోడర్న్ కార్స్లో చూస్తుంటాం. ఎందుకంటే ఎయిర్ బ్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సేఫ్టీ ఫీచర్ అనమాట. ఏదైనా యాక్సిడెంట్కి గురైనప్పుడు ఫస్ట్ ఎయిర్ బ్యాగ్స్ బయటకు వచ్చేసి మన హెడ్కి అండ్ ఇక్కడ దాకా ఏం కాకుండా అయితే చూస్తాయి. హెడ్కి అయితే ఏం కాకుండా అయితే చూస్తాయి. సో అలాగే ఇప్పుడు ఒక ఈసీఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ శ్రీ చందన అనే స్టూడెంట్ 2 వీలర్కి ఎయిర్ బ్యాగ్స్ అనే కాన్సెప్ట్తో ఒక ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం 2 వీలర్స్ రైడ్ చేస్తూ ఉన్నప్పుడు కాకుండా ఎయిర్ బ్యాగ్స్ అనేది ఉంటే సో రైడర్ కింద పడినా కానీ ఏం కాకుండా అయితే ఉండిద్ది అని చెప్పేసి ఆ అమ్మాయి ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేస్తుంది. కాకపోతే ఈ ప్రాజెక్ట్లో ఎయిర్ బ్యాగ్స్ అనేవి వెహికల్కి ఉండవు. సో ఎయిర్ బ్యాగ్స్ అనేవి రైడర్ జాకెట్ వేసుకుంటారు అనమాట. సో జాకెట్ లేదంటే యాప్రాన్ లాంటిది వేసుకుంటారు. సో ఆ యాప్రాన్ అండ్ జాకెట్లో లోపల ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. ఎయిర్ బ్యాగ్ బలూన్స్ అయితే ఉంటాయి అనమాట. సో అండ్ మనం రైడ్ చేసేటప్పుడు హెల్మెట్ అండ్ ఆ జాకెట్ వేసుకున్నప్పుడు కింద పడగానే ఆ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి సో బాడీకి అండ్ హెడ్కి హెల్మెట్ ఉండిద్ది కాబట్టి ఏం కాకుండా అయితే ఉండిద్ది అనమాట. సో ఈ కాన్సెప్ట్ అయితే ఆ శ్రీచందన అనే అమ్మాయి ఈసీఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ సో ఈ కాన్సెప్ట్ని అయితే తీసుకొచ్చింది. సరికి ఈ ప్రాజెక్టు చేయడానికి గల కారణం ఏంటంటే సో వాళ్ళ నాన్నగారికి బైక్ మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి చాలా బాగా దెబ్బలు అయితే తగిలినాయి అంట. ప్రాణాలకైతే ఏం ప్రమాదం జరగలేదంట. సో అందుకని చెప్పేసి ఆ అమ్మాయి ఈ ప్రాజెక్ట్ అయితే చేసింది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ఒక ప్రైవేట్ సంస్థ నుంచి
ఒక సైనికులను తీసుకెళ్లే విమానం అయితే తయారు చేశారనమాట. సో అది ఎవరో కాదు, టాటా అన్నమాట. సో టాటా అంటే మనకు అందరికీ తెలిసింది. సో సైనిక విభాగంలో కూడా వాళ్ళవి అయితే చాలా ఉన్నాయి అనమాట. సో డిఫెన్స్ దాంట్లో కూడా వాళ్ళ వెహికల్స్ కానీ వాళ్ళ సిస్టమ్స్ కానీ అవన్నీ చాలా ఉంటాయి టాటాయి. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కొన్ని టాటా అయితే చేస్తూనే ఉంటాయి మెయిన్. సో ఇప్పుడు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఆ కంపెనీ మనకి ఫస్ట్ C-295 విమానాన్ని అయితే తయారు చేసింది. అది వచ్చేసరికి సైనికుల్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్లే విమానం అనమాట. టైము ప్రైవేట్ రంగం నుంచి ఒక విమానాన్ని భారతదేశంలో తయారు చేశారు. మామూలుగా అయితే మనం విమానాలు తయారు చేసేది ఆ హాల్ అనే ఒకటి ఉండిద్ది అనమాట సంస్థ. అది గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ది. సో అది వచ్చేసరికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనమాట. సో దాని నుంచి మామూలుగా డిఫెన్స్ కానీ ఏదైనా సరే సో జెట్స్ కానీ అవన్నీ దాని ఆథరైజేషన్లో ఉండి తయారు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు వచ్చేసరికి ప్రైవేట్ రంగంలోకి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఈ కంపెనీ అయితే C-295 విమానాన్ని అయితే తయారు చేసింది. ఇంకా ఇది అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ కాలేదు. సో ఈ విమానాన్ని అయితే తయారైపోయింది. సో త్వరలో ఇది మనకి వాడుకలోకి అయితే తీసుకొస్తారనమాట సైనికుల్ని. సో ప్రైవేటు సంస్థలో తయారు చేసిన విమానాన్ని మనం అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ విమానాన్ని ఇంకో చోట కూడా యూజ్ చేశారు రీసెంట్గా. సో ఇరాను అమెరికాకి మధ్య యుద్ధం జరిగింది కదా. సో అప్పుడు శత్రు దేశాల్లో చిక్కుకున్న అమెరికా పైలట్స్ ని తీసుకురావడానికి యూజ్ చేసింది విమానమేనంట. C-295 విమానాన్ని యూజ్ చేసి శత్రు భూభాగంలో చిక్కుకున్న ఆ పైలట్స్ ని తీసుకొచ్చింది ఈ విమానంలోనేనంట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి BYD కార్స్ నుంచి. BYD కంపెనీ అందరికీ తెలిసిందే. కార్స్ మీరు ఎలక్ట్రిక్ కార్స్ చూస్తూనే ఉంటారు, ఇండియాలో తిరుగుతూనే ఉన్నాయి. ఇది వచ్చేసరికి చైనా ఆటోమొబైల్ కంపెనీ అనమాట. రీసెంట్ గా వాళ్ళు ఒక ఛార్జింగ్ సిస్టమ్ అయితే లాంచ్ చేశారు. అది వచ్చేసరికి 5 minutes ఛార్జ్ చేస్తే మన కార్లో బ్యాటరీ 10% to 70% ఛార్జ్ అయిద్దని చెప్పేసి వాళ్ళు అయితే చెప్తున్నారు. మనకి 1000 volts ఛార్జింగ్ సిస్టమ్ అంట. బ్యాటరీ టెక్నాలజీ వచ్చేసరికి బ్లేడ్ బ్యాటరీ 2.0 అండ్ ఛార్జింగ్ టెక్నాలజీ వచ్చేసరికి మెగావాట్ ఫ్లాష్ ఛార్జ్ అని చెప్పేసి వీళ్ళు అయితే చెప్తున్నారు. సో ఈ మొత్తం సిస్టమ్ యూజ్ చేసుకొని వాళ్ళ కంపెనీకి చెందిన 3 మోడల్స్ అయితే ఇచ్చారు. సో ఆ 3 మోడల్స్ లో మనం ఛార్జింగ్ పెట్టినట్టయితే 5 minutes, జస్ట్ 5 minutes చాలు. మనం స్నానం చేసి వచ్చినంత సేపు కూడా పట్టదు. సో ఆ 5 minutes లో 10% to 70% అయితే ఎక్కిద్దంట ఛార్జింగ్. 10 minutes గానే పెట్టినట్టయితే 10 to 90% అయితే ఫుల్ అయిపోద్ది అనమాట ఛార్జింగ్. సో చాలా ఫాస్ట్ గా టెక్నాలజీ అయితే గ్రో అవుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మీరు తెలుగులో వచ్చిన జంబలకడి బొమ్మ అనే సినిమా చూసుంటారా? ఇది వచ్చేసరికి ఓల్డ్ మూవీ. సో ఆ సినిమాలో చూసినట్టయితే సో నాకు ఈ న్యూస్ చూడగానే ఆ సినిమానే గుర్తొచ్చింది. మామూలుగా మనకి ఇక్కడ సిస్టమ్ అయితే ఎలా ఉండిద్ది, పెళ్ళైన తర్వాత పిల్లలు పుడితే వాళ్ళ నాన్నగారి ఇంటి పేరు సో వీళ్ళకైతే వస్తాయి. అండ్ నెక్స్ట్ వాళ్ళు పెళ్లి చేసుకున్న భార్యకి కూడా వాళ్ళ హస్బెండ్ గారి ఇంటి పేరు అయితే మారిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆస్తులు కూడా వాళ్ళ తండ్రి గారికి, కొడుకులకి అండ్ అలాగా అయితే ఉండిద్ది సిస్టమ్. అండ్ పెళ్లి అయితే ఆ భార్య వచ్చేసి మన ఇంట్లో ఉండిద్ది, అంటే అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చేసిద్ది అనమాట. సో ఇట్లాగా కాకుండా మేఘాలయలోని ఖాసీ అనే ఒక తెగలో సో పూర్తి డిఫరెంట్గా అయితే ఉండిద్ది అనమాట. పెళ్ళైన తర్వాత మగవాళ్ళు లేడీస్ ఇంటికి వస్తారనమాట. సో ఇళ్ళరెక్కం అంటారు మనం ఇక్కడ. సో అక్కడ వచ్చేసేది అది ఆచారం, అంటే కామన్ అక్కడ. సో పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళ ఇంటికి మగవాళ్ళు అయితే వస్తారు. అండ్ అక్కడ వ్యాపారాలు నడిపించేది కూడా లేడీసేనంట. ఇక్కడ మనం హౌస్ వైఫ్ని చూసినట్టు సో అక్కడికి వెళ్తే మనం హౌస్ హస్బెండ్స్ని అయితే చూస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళకి ఇంటి పేర్లు కూడా వాళ్ళ మదర్ సైడ్ ఇంటి పేర్స్ అయితే వస్తాయి అనమాట. అంటే ఇప్పుడు మనం పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి హస్బెండ్ పేరు ఇంటి పేరు మారిపోయింది, అండ్ పిల్లలకి వాళ్ళ మదర్ ఇంటి పేరు ఏదైతే ఉండిద్దో అది వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆస్తులు కూడా వాళ్ళ కూతుర్లకి అయితే వస్తాయి. అంటే ఇప్పుడైతే మామూలుగా ఇక్కడ కామన్గా కొడుకులకి ఇస్తూ ఉంటారు. సో అక్కడ తెగలో వచ్చేసరికి ఆస్తి వచ్చేసరికి పెళ్ళైన తర్వాత పిల్లలు పుడితే కూతుర్లకి అయితే ఇస్తారంట. సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ట్రావెలింగ్ న్యూస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచండి. నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి. నేనైతే డైలీ ట్రావెల్ న్యూస్ని అయితే అప్డేట్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.